ఈరోజు రెండవ శనివారం ఉపవాస కూడికలో మనం ఉన్నాం. ఈస్టర్ పండుగ ముగించుకున్నాం. లెంట్ డేస్ అయిపోయినాయి. గుడ్ ఫ్రైడే ప్రత్యేక ఆరాధన అయిపోయింది. అదేవిధంగా ఈస్టర్ ప్రత్యేక ఆరాధన కూడా అయిపోయింది. ఆ తర్వాత జరిగే ఆదివారం కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈస్టర్కి సంబంధించిన పునరుద్ధానానికి సంబంధించిన విషయాలే కొన్ని రోజులు చెప్పుకుందాం అనుకున్నాం. ఈరోజు కూడా ఆ పునరుద్ధానానికి సంబంధించి చెప్పుకుందాం. ఎందుకంటే అది అంతటితో అయిపోవాలి. ఆ వాతావరణం దేవుడు యేసుప్రభువు వారు ఎన్ని రోజులు కనిపించారు పునరుద్ధానం చెందిన తర్వాత 40 రోజుల పాటు ఆయన కనిపించారు, సిద్ధపరిచారు. ఎక్కడికి ఆయన వెంటనే చెప్పినంతకాలం చెప్పాం కదంటే 3.5 సంవత్సరాలు బోధించాం, ఇంక చెప్పేది ఏముందిలే అనుకొని ఆదివారం అందరికి సమాధానం కలుగాక ఆయన పైన ఆయన చూసుకొని వెళ్ళిపోయినట్టయితే అది వేరేగా ఉండేది కదా. సమాధి దగ్గర మరియమ్మ గారికి కనిపించాడు, మగ్దలేని మరియకి వాళ్ళందరికీ కనిపించి ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి శిష్యులు వాళ్ళ కర్మ సమాధి దగ్గరికి రాలేకపోయారు, మగవాళ్ళు ఎవరు శిష్యులు ఎవరు రాలేకపోయారు, ఆడవాళ్ళు వచ్చారు, మీరు ధన్యులు అని చెప్పి ఆయన సమాధి దగ్గర నుంచి అటే పరలోకంకి వెళ్ళిపోతే ఎలా ఉండేదో చెప్పలేం కదా. పునరుద్ధానం దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన అంత సహనశీలి అంటే అంత సహనశీలి, అది మనం గమనించుకోవాలి. క్రైస్తవ్యంలో ప్రధానంగా మనం క్రైస్తవులుగా మారి బైబిల్ పట్టుకొని వచ్చినప్పుడు మనం యేసుప్రభు వారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం నేర్చుకోవాలి. సహనం అంటే ఆ ఓపిక కలిగి ఉండటం, ఒక నిరీక్షణ కలిగి ఉండటం, ఓపిక కలిగి ఉండటం. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి అక్కడ ఎందుకు వెళ్ళిపోలేదు, మళ్ళీ 40 రోజుల పాటు మళ్ళీ ఒక ప్రత్యేకమైన తరగతుల్లో శిక్షణ ఇచ్చాడు ఆయన శిష్యులందరికీ కూడా. ఆయనకి అంత ఓపిక చూడండి. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని సిద్ధం చేసుకొని అంత ఓకే అనుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చింది. శిష్యులందరితో మాట్లాడాడు. ఇంకొక 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా చనిపోతే ఆ ప్లేస్లో ఇంకొక ఆయన మత్తయి అని ఆయన చేర్చుకున్నారు. ఆ 12ని మళ్ళీ పూర్తి చేసి అంకెని వాళ్ళందరినీ సిద్ధపరిచి వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగిన తర్వాత అప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే దేవుడి ప్రణాళికలు ఎలా ఉంటాయంటే అయిపోయిందిలే అనుకొని చెప్పేసి ఒక కార్యక్రమం అయిపోగానే గబా షామియానాలు పీకేసి వెళ్ళిపోయినట్లుగా కాదు. ఆయన పునరుద్ధానం తర్వాత అలా వెళ్ళిపోవాలా, పెట్టేపడ దొరుకుని వెళ్ళిపోవాలా. ఇక నా ప్రాజెక్ట్ అయిపోయింది, పడినంతకాలం పడ్డాను శ్రమలో ఈ భూలోకంలో, ఇంకా రిలీఫ్ పొందాలి, నేను పరలోకానికి వెళ్ళిపోయి అనుకోవాలా. ఆయన ఏమనుకున్నారంటే ఆయన సిద్ధాంతాలని క్రైస్తవులు ఎలా ఉండాలనే విషయాన్ని, ప్రపంచం మొత్తాన్ని మార్చగలిగే శక్తి ఈ 12 మంది శిష్యులకు ఇవ్వాలి అనే తపన ఉండబట్టే ఆయన మళ్ళీ ఒక 40 రోజులు రిస్క్ తీసుకొని అందరికి కనపడతా అందరిని ఆదరించి వెళ్ళబట్టే ఈరోజు క్రైస్తవం బ్రతికి ఉంది. హల్లెలూయా. కేవలం ఒక 12 మంది శిష్యుల మీద ఆయన పెట్టిన భారం, వాళ్ళు అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయబట్టి ఈ రోజుకి సజీవంగా క్రైస్తవ్యం ఈ భూలోకంలో ఉంది. ఈరోజు ప్రపంచంలో అత్యధికులు యేసుప్రభు వారిని విశ్వసించే వారి సంఖ్య ఈ రోజుకి ప్రపంచంలో ఉంది. ఈ రోజుకి ప్రపంచంలో బాగా నాగరికత కలిగిన దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులకు మంచి జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు, అనేక విషయాలు కనుక్కునే శక్తి, తెలివితేటలు ఇచ్చారు. ఇదంతా కూడా పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన సహనమే. 40 రోజుల పాటు ఆయన ఇలా ప్రాజెక్టు పూర్తి చేసుకుని వచ్చేటువంటి కాదు. అలాగే మనం కూడా ప్రార్థన అయిపోగానే మన బైబుల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయి మన దైనందిన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోవటం కాదు. ఆ కనెక్షన్ ఉండాలి, మనకి ఎప్పుడు ఆ కనెక్షన్ ఉండాలన్నమాట. అంటే ఆయనతో ఉందాం మనం అనుకునే ఒక భావం మనలో ఉన్నట్లయితే మనం పొరపాట్లు చేయం. వెంటనే పెట్టేపేట సర్దేయటం కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఆధ్యాత్మిక భావం మనలో ఉండాలి. అది ఆ మనసాక్షి గద్దిస్తూ ఉండాలి. నేను ఒక విశ్వాసిని కదా, నేను యేసుప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తిని కదా, నా మాటలు కొంచెం బాగుండాలి, నా ప్రవర్తన కొంచెం బాగుండాలి, ఆ స్పృహ ఉండాలన్నమాట. ఆ స్పృహ ఉండాలి మనకి. అది ఉన్నట్లయితే ఇతరులను మార్చగలిగే శక్తి అప్పుడు మనకు వస్తుంది.
కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించాలి. దేవుని శక్తిని, పునరుద్ధాన శక్తిని మనం ఆస్వాదించాలి, దాన్ని ఉపయోగించుకోగలగాలి. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం, చాలా పాతకాలంలోనంట కరెంటు కనిపెట్టిన కొత్తలో ఒక పేదరాలు ఇంటికి కరెంట్ లేదంట. పేదరాలు ఇంటికి కరెంట్ లేదు, చాలా పేదాం పాపం. అందరూ కరెంట్లు లైట్లు వెలిగించుకుంటుంటే ఆమె మాత్రం కిరసనాల లైట్లు ఉపయోగించుకునేదా. మామూలుగా కొవ్వొత్తులు వెలిగించుకోవటం, కిరసనాల లైట్లు కానీ లేదా కొవ్వొత్తులు కానీ పెట్టుకునేది, ఈవినింగ్స్ పెడతా ఉంటాయి. ఒకసారి ఏమైందంటే ఆమెకి ఎవరో ఒక ఆయన కొంచెం కనికరం కలిగిన ఆయన ఏం చేశాడంటే, పెద్ద పేదరాలు పాప ఆమె, ఆ ఇల్లంతా చీకటిగా ఉంటుంది, ఆమె కరెంట్ ఏర్పాట్లు మనం చేద్దాం అనుకొని కరెంట్ కనెక్షన్ ఆమెకి ఇప్పించారు. ఆ ఇంటికి వైరింగ్ జరుగుతూ ఉంది. కొంతమంది వచ్చి వైరింగ్ చేస్తున్నారు, కొంతమంది బయట ఎలక్ట్రికల్ పోల్ దగ్గరికి వచ్చి సర్వీస్ వైర్ లాగుతున్నారు. ఏంటా అని అడిగితే, ఓకే ఆ పేద ఆమెకి మేము కరెంట్ ఇస్తున్నాం ఈరోజు, పలానా ఆయన వేయించమన్నారులే, పేరు చెప్పొద్దు అన్నాడు, వేయించమన్నాడు ఆమె మీద కనికరంతో. అంటే సో చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, అమ్మ కరెంట్ వస్తుంది ఈ రోజుల్లో. ఇదివరకు పాత రోజులు అలానే ఉండేవి, కరెంటు అందరికి ఉండేది కాదు. కరెంటు ఉన్న ఇళ్ళుని ప్రత్యేకంగా చూసేవాడు. కరెంట్ ఉన్నాడు, ఏదో పెళ్ళిళ్ళకు ఫంక్షన్లు చదువుతుంటే మీ ఇంట్లో నుంచి ప్లగ్ పెట్టి ఒక బల్బ్ ఇస్తారని అడిగేవాడు. అట్లానే మేము ఇల్లు కట్టిన కొత్తలో కూడా చుట్టుపక్కల వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్లకి ఆ నాన్నగారి హయాంలో తెచ్చుకోండి అనేవాళ్ళం. ఏదైనా ఒక కరెంటు వైర్ తెచ్చుకొని మన ఇంట్లో ప్లగ్ బిగించుకొని ఒక బల్బు లాక్కునేవాళ్ళు ఇంటి పక్క వాళ్ళు. అట్లా కరెంట్ ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి కరెంట్ లేని వాళ్ళు అలా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడేం పర్లేదు అనుకోండి, పాత రోజులు అలా ఉండేవి. కరెంటే ఒక అద్భుతంగా అనిపించేది. ఈ ముసలాం ఇంటికి కరెంట్ ఏర్పాట్లు జరుగుతుంది, అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు అంత బాగుంది, కరెంట్ అంతా బిగించేసేసారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కరెంటు బిల్లు తీసుకుంటానికి నెలవారీగా వస్తే ఆ ముసలాం కంటే కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుందండి. కరెంటు బిల్లు చాలా మినిమం వస్తుంది. ఏంటి చాలా తక్కువ వస్తుంది అనుకొని ఆ కరెంటు బిల్లు ఒక 2-3 నెలలు చూసిన తర్వాత ఆయన అడిగాడంట, ఏంటమ్మా నువ్వు కరెంటు బిల్లు ఏంటి చాలా తక్కువ వస్తుంది, నీ కరెంట్ వేయించారు కదా నీకు పలానా ఆయన నీ మీద కనికరంతో. అంటే అవునయ్యా నేను కరెంట్ ఉపయోగిస్తున్నాను, సాయంత్రాలు చీకటి పడంగానే లైట్లు వేసుకొని కొవ్వొత్తులు దగ్గర పెట్టుకొని వాటిని వెలిగించుకునేదాకా లైట్లు వేసి తర్వాత మళ్ళీ లైట్లు ఆపేస్తానన్నాడు. అంటే కరెంటు శక్తిని ఉపయోగించుకున్న తీరు ఎలాంటిదంటే, అంత కష్టపడి కరెంట్ వేయిస్తే ఆమె ఏం చేస్తుంది, సాయంత్రం చీకటి పడంగానే లైట్లు వేసుకొని గబగబా కొవ్వొత్తి, ఇదివరకు కొవ్వొత్తులు అగ్గిపెట్టలు వెతుక్కునేది, కిరసనాలు ఎక్కడో వెతుక్కునేది. ఆ వెతుక్కునే బాధ లేకుండా లైట్లు వేసుకోవడం, కొవ్వొత్తులు దగ్గర పెట్టుకోవడం, అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోవడం, లేదా కిరసనాలు లైట్లు పెట్టుకోవడం, వాటిని వెలిగించడం, అన్ని గదుల్లో లైట్లు ఆపేసేయటం. అవునా ఇంత చేస్తున్నాడు, ఏముంది ఇందులో అందంటారు. వాడు తలపట్టుకొని నీ కరెంట్ వేయించింది అందుకు కాదు కదమ్మా, ఆ శక్తిని ఉపయోగించుకో, కరెంటుని ఉపయోగించుకో, నీకు మళ్ళీ పాత ఇవన్నీ ఎందుకు అని చెప్పారా. ఇది ఎందుకు చెప్పారంటే, ఈ చిన్న ఉపమానం కథ ఎందుకు చెప్పారంటే, దేవుడి శక్తిని కూడా మనం నవ్వచ్చు, ఏంట్రా ముసలాంకు బుర్ర ఉందా లేదా అని. కానీ దేవుని శక్తిని కూడా మనం అలానే ఉపయోగించుకుంటున్నామంట. దేవుని శక్తిని కూడా దేవుడు మనల్ని చూసి, ఆ ముసలాంను చూసి ఇతరులు నవ్వుకున్నట్లే దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటున్నాడు. యేసుప్రభువు అద్భుతమైన పునరుద్ధాన శక్తిని మనకిస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏదో ఆమె అంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కిరసనాలని క్యాండిల్ ఆ ముసలాం వెతుక్కున్నట్టు ఈ లోకాల పడి కొట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించుకోవాలి మనం. ఆ శక్తిని అందుకని పేతురు గారు చూడండి, మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నేను చదువుతాను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 214వ పేజీ, కొత్త నిబంధన, మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఒక అద్భుతమైన మాట. పేతురు గారు ఎప్పుడు రాశారు ఈ పత్రిక? యేసుప్రభువు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత, ఆయన సేవలో ఉన్నప్పుడు పేతురు గారు రాశారు ఈ మాట.
అంటే పునరుద్ధాన శక్తి గురించి ఎంత చక్కగా రాశాడంటే, యేసుప్రభు వారు తిరిగి లేచవటం వలన ఏం జరిగిందంటే, యేసుప్రభు వారు తిరిగి లేవడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియును వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తాం. ఒక అద్భుతమైన పునరుద్ధానం మనకేమిస్తుందంట, ఆ శక్తి మనకేమిస్తుందంట, యేసుప్రభు వారు పునరుద్ధానం అవ్వడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఎప్పుడు నిత్య జీవం కలుగుతుంది. అక్కడ అది ఆ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అంటే, మనం ఎలాంటి పరిస్థితులకు మనం వెళుతున్నామంటే ఒక అక్షయమైనది నిర్మలమైనది ఎప్పటికీ పాడైపోయిన స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. అంటే కొత్త జన్మ మనకిచ్చారు ఆయన. మీరు కొత్తగా జన్మించవలను అన్నట్లుగానే ఒక కొత్త జన్మ ఆయన పునరుద్ధానుడు అవటం వల్ల వచ్చింది. ఆయన సిలువ వేయబడక ముందు మీరు కొత్తగా జన్మించవలను నికోదేముతో అన్నప్పుడు, నికోదేము లాంటి గొప్ప మేధావి పండితుడు ఏమన్నాడు, మళ్ళీ ఎలా జన్మిస్తామండి, తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాం అని అడిగాడు. అంటే కొత్త జన్మని పొందడం అంటే ఏంటంటే పునరుద్ధాన శక్తిని అనుభవించడం. యేసుప్రభు వారి పునరుద్ధానుడు ఎలా అయ్యారో మనం కూడా యేసుప్రభు వారి రూపంలోకి మార్చబట్టం అనమాట. మార్చబట్టం ఆయనలా మనం మారటం, యేసుప్రభులాగా మారటం. మనం క్రైస్తవులు అవ్వటం ఏంటంటే యేసుప్రభులాగా మారిపోవటం. మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకోవటం, ఆయన స్వభావాన్ని మనం సంతరించుకోవటం. అదే చూడండి, పౌలు గారు చెప్తాడు రోమీలకి రాసిన పత్రికలో ఆ మాట ఆయన చెప్తాడు. చూడండి, ఈ రోమా 8వ అధ్యాయంలో, జాగ్రత్త హడావుడు ఏం లేదు, అందరూ తీయండి, ప్రశాంతంగా చదువుకున్నాం, ఇక్కడ పోటీ ఏమద్దు. కానీ రోమా 8వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు చూడండి. రోమా 8:29 చదువుతాను చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహింపరచను. కాబట్టి దాని అర్థం ఏంటంటే దేవుడు అంటే వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు, అంటే దేవుని కుమారుడు ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారితో సారూప్యం కలిగిన వాళ్ళలాగా మనల్ని మార్చాలంట. అలా మార్చాలంటే మనం ఏం చేయాలంటే దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. లేకపోతే అనవసరంగా కరెంట్ వేయించిన తర్వాత ఆ వృద్ధురాలు ఆ కరెంటును ఉపయోగించుకోవట్లా. పోల్ దగ్గర నుంచి ఇంట్లో కరెంట్ వచ్చింది, కానీ ఆమె స్విచ్ వేయట్లా. మనకు కూడా పరలోకం నుంచి అద్భుతమైన శక్తి వచ్చింది, పునరుద్ధాన శక్తి దేవుడు మనకు యేసుప్రభు వారు ఇచ్చారు, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లా, స్విచ్ వేయట్లా, మన ఆత్మలో వెలిగించబట్టల్లా. దాన్ని అనుభవించేలాగా వెలిగించబడేలాగా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతాను. కావున మేము అధైర్యపడము. 4:16 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే మనం శారీరకంగా క్షీణించిపోతున్నప్పటికీ దాన్ని మనం భక్తి కలిగిన వాళ్ళమై పునరుద్ధాన శక్తిని కనుక మనం ఆశ్రయించినట్లయితే, మనం భక్తి కలిగిన వారమై ఆయన పునరుద్ధాన శక్తి, మనం ఈ లోక సంబంధంగా ఏదైనా రుగ్మత ఉన్నా కూడా, ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనం క్షీణించిపోతున్నాం, మన ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పటికీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు అంటే దినదినము నూతన పరచబడుతుంది, ఆత్మ బలంగా మారిపోతుంది అని దాని అర్థం. అంటే ఆత్మ చాలా బలంగా ఉంటుంది.
దాని ద్వారా మన ఆత్మ ఫలాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. అని కాబట్టి పునరుద్ధాన శక్తిని మనం ఉపయోగించుకోగలగాలి. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందడమే కాదు, ఆ స్త్రీలకి అక్కడ దూత పునరుద్ధానం రోజు ఏం చెప్పింది? మత్తయి సువార్త 28:8 వాళ్ళు చెప్పంగానే వెంటనే వాళ్ళు పోయి చెప్పండి, మీరందరూ పోయి చెప్పండి అని అంట. మత్తయి సువార్త 28 చూడండి. 28:8 చూస్తే, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా యేసు ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వాళ్ళు ఏంటంటే మహా ఆనందంతో, మీరు వెళ్ళి మృతుల్లో 7వ వచనం చూడండి, మీరు వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. కాబట్టి పునరుద్ధాన శక్తి కానీ సువార్త కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, కేవలం మనకు మనమే సంతోషపడటం, మనకు మనమే వృద్ధి చెందటం కదా ఆత్మ సంబంధంగా, ఇతరులకు కూడా తెలియజేయగలగదు ఆ పునరుద్ధాన శక్తి. అది ఎలా వస్తుంది? ఆ పునరుద్ధాన శక్తి ఎలా వస్తుంది అని అంటే, మనం గమనించినట్లయితే కనాన్కి ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి ప్రయాణం జరిగింది కదా ఇశ్రాయేలీయులది. పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అది దేవుడు చుట్టూ తిప్పుకెళ్ళాడంట. అది షార్ట్ కట్ కూడా ఉందంట ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి. అంటే షార్ట్ కట్ తెలుసు కదా, దగ్గర దారి కూడా ఉంది. దగ్గర దారిలో వెళ్ళకుండా ఆయన చుట్టూ తిప్పుకుండా తీసుకెళ్ళాడు. 40 ఏళ్ళు పట్టింది. ఈ 40 ఏళ్లలో చాలామంది, కొన్ని వేల మంది చనిపోయారు. ఈ 40 ఏళ్లలో ఇశ్రాయేలుకి చాలా అనుభవాలు వచ్చినాయి. ఈ అనుభవాల ద్వారా దేవుడు వాళ్ళకి ఏమి నేర్పించాడంటే, భవిష్యత్తులో వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఆయన ఏంటో తెలియజేయటం కోసం ఆ ప్రయాణాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. అట్లాగే ఇక్కడ కూడా ఏమైందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యేసుప్రభు వారు పునరుద్ధానులు అయిన తర్వాత 40 సంవత్సరాల పాటు శిష్యులకి దిశానిర్దేశం చేశాడు. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు చెరలో నుంచి, ఫరో దగ్గర నుంచి కనాన్ దేశానికి ప్రయాణంలో 40 సంవత్సరాలు ఆయన జనాంగాన్ని ట్రైనింగ్ చేశాడు. అనేకమైన సూచక్రియలు చేశాడు, అనేకమైనటువంటి విషయాలు బోధించాడు. మోషే గారి నాయకత్వంలో వాళ్ళు నడిపించాడు. ఇప్పుడేమైంది? అదంతా గతించిపోయింది. ఇప్పుడేంటంటే, మనుషుల మీద, ఈ లోకం మీద ప్రేమతో యేసుప్రభు వారే ఈ లోకానికి మానవ రూపంలో దిగొచ్చి ఆయన మనుషులందరి కోసం బలియాగంగా శిలువ మీద చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత మళ్ళీ మన ప్రయాణానికి, మనకు ఆ పరమ కనాన్ అంటారు, మన నిత్య జీవితానికి వెళ్ళడానికి, దానికి ట్రైనింగ్ 40 రోజులు ఇవ్వాల్సి వచ్చింది. 40 రోజులు చెప్పాల్సి వచ్చింది. ఎలాగంటే చూడండి, ఆ స్టెప్ బై స్టెప్గా ఉంటాయి అన్నమాట. మానవ జీవితంలో దేవుని యొక్క ఆ క్రియలు ఎలా ఉంటాయంటే, అప్పటికప్పుడే ఏదో మంత్రంలాగా జరిగిపోదు, అప్పటికప్పుడు యాంత్రికంగా జరిగిపోదు. మనిషి జీవితాన్ని దేవుడు క్రమక్రమంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆ స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పారు ఆయన లేచి ఉన్నాడని. ఆయన వాళ్ళు భయంతో ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఒక గదిలో కూర్చొని యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకోసారి వచ్చినప్పుడు తోమా గారు లేడు. చాలాసార్లు చెప్పుకున్నాం, తోమా గారు నేను చూస్తే కానీ నమ్మనన్నాడు. అదొక చాప్టరు. నువ్వు చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళతో ఇదొక పాఠం. 40 రోజులు ఆయన పాఠాలు చెప్తున్నాడు, వీళ్ళకి పాఠాలు చెప్తున్నాడు. మరియమ్మ గారు వెంటనే పట్టుకోపోతే, నన్ను పట్టుకోబాకమ్మా మగ్దలేని మరియని, నేను ఇంకా చాలా కాలం ఉంటాను, నువ్వు నన్ను ఆపే ప్రయత్నం, ఎక్కడికి బాను భయపడబాకు అని ఒక పాఠం చెప్పాడు. నువ్వు వెళ్ళి ప్రచురణ చేయపో, నేను లేచి ఉన్నానని చెప్పు అంటే ఊళ్ళోకి వెళ్ళి అందరికి చెప్పింది. అదొక పాఠం. పునరుద్ధానం అయిపోయిన తర్వాత యేసుప్రభు వారి సమాధిని బంధించి కాపలా పెట్టినటువంటి వ్యక్తులు పరిగెత్తుకుంటూ ఆ సైనికులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజా ఉద్యోగులకు చెప్పారు, ఆయన లేచాడు, మేము పడిపోయాం, స్పృహ తప్పి పడిపోయాం, ఒక వెలుగు అక్కడ ఉంది, దేవదూత లాంటి వెలుగు అక్కడ ఉంది, ఆయన లేచినట్టున్నాడండి, మాకేం తెలియలేదు, భూకంపం వచ్చి ఆ ప్రాంతం అంతా రాయి తొలగించబడిందంటే
వాళ్ళు పరిసయ్యులు యూదా మత పెద్దలు ఏమన్నారు, ఈ మాట కొంపదీసి అందరికీ చెప్పారు, మీరు చెప్పాకండి, ఆయన శిష్యులు వచ్చి శవాన్ని లేపుకెళ్ళిపోయాడని చెప్పడం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేశారు. డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. యూదుల్లో నేటి వరకు అబద్ధం ప్రచారంలోనే ఉంది. కాబట్టి ఒక అబద్ధం పనిచేసినంత స్ట్రాంగ్గా నిజం పనిచేయదు. అది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమాజంలో మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఒక అబద్ధాన్ని కనుక అబద్ధమే పవర్ఫుల్గా వాళ్ళ మైండ్లో పనిచేస్తుంది, కానీ అది నిజమా కాదా అనుకుని నిర్ణయించుకునే ఆ శక్తి కూడా మనకు ఉండదు. అంత శక్తి కూడా కాదు, అంత జ్ఞానం కూడా మనకు ఉండదు. మన జ్ఞానవంతులం అయితే ఒక మాట విన్నప్పుడు ఇది నిజమా అబద్ధమా అని బేరీ చేసుకోవాలి మనం. నిజంగా వాడు చూసినట్టు చదువుతున్నాడు, చెప్పినోడు అసలు విశ్వసనీయత ఉందా వాడికి, చెప్పినోడు ఎప్పుడు నిజాలు చెప్పేవాడైనా పుకార్లు పుట్టించేవాడా, అబద్ధాలు చెప్పేవాడా, అసలు ఆ పుకారు వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఇలా ఒక నిజ నిర్ధారణ చేసుకోకుండా అబద్ధం బాగా స్ప్రెడ్ అయిపోద్ది. అలానే యేసుప్రభు వారి జీవితంలో కూడా జరిగింది. ఒకవేళ మన గురించి ఏదైనా అబద్ధం ప్రచారం అంటే బాధపడబాకండి. ఎందుకంటే యేసుప్రభు వారి జీవితం గురించి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు యూదులు. అది నేటి వరకు యూదుల్లో ప్రసిద్ధి చెందిందండి. అంత బాధాకరం కదా. ఆయన మరణాన్ని జయించి, సాతాన్ని శక్తులను జయించి, నిజాయితీగా ఒక్క పాపం చేయకుండా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి, దేవుడి దయతో ఆయన శక్తితో, పునరుద్ధాన శక్తితో గెలిచి, సమాధిని గెలిచి లేస్తే, అంత గొప్ప విజయాన్ని యూదులు ఒక అబద్ధంగా ప్రచారం చేశారు. ఏమనంటే ఆయన శిష్యులు మేము లేనప్పుడు వచ్చి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడో బాధేశారంట. చాలామంది పుస్తకాలు రాశారు. పెద్ద వాళ్ళు ఇండియాలో కాశ్మీర్లో యేసుప్రభు వారి సమాధి ఉంది, యేసుప్రభు వారి సమాధి కాశ్మీర్లో పెట్టారు తీసుకొచ్చి. ఈ అబద్ధాలు చాలామంది ఆసక్తిగా చదువుతారు. కల్పనా కథలు మనల్ని ఆకర్షించినట్లుగా నిజమైనవి మనల్ని ఆకర్షించలేవు. కాబట్టి ఒక అబద్ధాన్ని వాళ్ళు నిజంగా ప్రచారం చేశారు. ఎంత బాధాకరం కదా. కాబట్టి అందుకనే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఎప్పుడన్నా ఈ లోకం మిమ్మల్ని ద్వేషించి ద్వేషిస్తే బాధపడబాకండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని అడగండి అన్నాడు. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట తెలుసా అది. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిందని మీరు నిరుత్సాహపడబాకండి. అది ఏ విషయంలో అన్నా కానీ, మనకు డబ్బు లేదని ద్వేషించవచ్చు, మనకు ఆరోగ్యం లేదని ద్వేషించిందా, మనకి కులం లేదని ద్వేషించిందా, మనకి ధనం లేదని ద్వేషించిందా, ఈ లోకం ఏ కారణం వల్ల మిమ్మల్ని ద్వేషించినా కూడా ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిందని బాధపడబాకండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మర్చిపోబాకండి అన్నాడు. అది ఎంత ఆక్సిజన్ లాంటి మాట తెలుసా అది. కాబట్టి దేవుడు అంత అద్భుతమైన మాటలు యేసుప్రభు వారి ద్వారా చెప్పించారు. ఈ అబద్ధాన్ని నిజాం చేయాలని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు సైనికులు. వాళ్ళు ఏం చేశారంటే ప్రచారం చేశారు. సైనికులు వెళ్ళిపోయి మమ్మల్ని కొట్టి పడేశారండి, వాళ్ళు శిష్యులు వచ్చి ఆ రాయిని పక్కకు దొల్లిచ్చి తీసుకెళ్ళిపోయాను శవాన్ని నమ్మేవాళ్ళు నమ్మారు అంతే. ఆ అబద్ధం నేటికి యూదుల్లో ప్రసిద్ధమై ఉంది అంట. సాతాను పునరుద్ధానాన్ని మరుగుపరిచేందుకు అబద్ధాలకు ఎవరంటే సాతాను జనకుడు అంటారు. అబద్ధాలకు జనకుడు. అబద్ధాన్ని పుట్టించింది సాతానే. ఎందుకంటే ఏదైనా తోటలో ఇది నిజమా అన్నారు కదా, ఆ అవ్వ మాటని మార్చేసేది కదా. తినొద్దన్నాడయ్యా, నిషిద్ధ ఫలం అయ్యా ఇదంటే, ఎవడు చెప్పాడు మీకు తినొద్దని, తినండి మీరు దేవుళ్ళు అయిపోతారు అన్న. అబద్ధాలకు జనకుడు పునరుద్ధాన శక్తిని కూడా మరుగుపరచాలని చూశాడు. అలా చేశాడు. వాళ్ళకి యూదులందరికీ అలా చేయటం జరిగింది. సరే, వాళ్ళందరూ ద్వేషించారు. యూదులందరూ అలా ద్వేషించబట్టే రక్షణ మన ఇతరులందరికీ కూడా, అన్యులందరికీ కూడా, యూదేతరులందరికీ కూడా సువార్త ప్రకటించబడింది అనుకోండి. అదొక మేలు జరిగింది. కాబట్టి దేవుడు ఉపయోగించుకునే తీరు ఏంటంటే, మన జీవితాల్లో స్టెప్ బై స్టెప్గా ఆయన అద్భుతాలు చేస్తారు. ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా జరుగుతూ ఉంటాయి. ఇదొక ట్రైనింగ్, అబద్ధాన్ని నిజం చేయాలనే ట్రైనింగ్. ఆ తర్వాత పేతురు గారు, యోహాను గారు, శిష్యులందరూ వీళ్ళు మంచి అద్భుతమైన భక్తులుగా తయారై ప్రచారం చేసేటప్పుడు కొంతమంది మారారు ఆ రోజుల్లో. ఈలోగా ఏం జరిగిందంటే ఆయన ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నాడు. యోహాను సువార్త చూడండి, ఈ 40 రోజుల ప్రయాణంలో ఆయన ఒక చోటకు వచ్చేసి, ఈ 40 రోజుల ప్రయాణం అంటే ఏం ప్రయాణం, గ్యాప్ అనమాట. పునరుద్ధానానికి యేసు ప్రభువు వారు ఆరోహణం అయిపోవడానికి ఈ మధ్య గ్యాప్లో జరిగిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళీ ఆయన తిబెరయ సముద్ర తీరాన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధం ఏదనగా ఎంత క్లియర్గా రాశాడు కదా యోహాన్ గారు. చిన్నపిల్లల పాట అమ్మ ఆవు ఇటుక ఏగలాగా యోహాన్ గారు ఎంత చక్కగా రాశాడు తెలుసా. 21 యోహాన్ గారు. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడంట. ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్న విధం ఏదనగా ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, ఎలాగంటే అక్కడ ఆ గలిలయ ప్రాంతంలో తోమ, సీమోను పేతురు, దిదుమారమైన తోమాయు, గలిలయ కానా ఊరైన నతానియేలు, జబదేయి కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండరు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి ధోని ఎక్కడి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం ఒకచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనంలోకి మీ వద్ద ఏమైనా ఉన్నదాని వారు అడగ్గా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగ వేగా చేపలు విస్తారముగా పడినందుకు లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికాను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచూ ఆ చిన్న ధోనిలో వచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడాను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇక్కడ ఎంత మంచి మాట అంటే, ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధం ఏంటంటే, సముద్ర తీరంలో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, యేసుప్రభు వారు పునరుద్ధానుడు, జాగ్రత్తగా వినండి. ఇదేంటి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా చేపలు పట్టడానికి అని సందేహం రావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసుప్రభు వారు పునరుద్ధానుడు మరణాన్ని జయించి లేచిన విషయం తెలుసు వాళ్ళకి. ఆ స్త్రీలు చెప్పారు. ఒక చోట ప్రార్థన చేసుకుంటా లోపల భయంతో గదిలో ఉన్నప్పుడు ఆయన గదిలోకి వచ్చి మీకు సమాధానం కలుగ్గాక అన్నాడు. తోమా, నేను చూస్తే కానీ నమ్మనన్నాడు. చూసాడు, నా గాయాల్లో వెళ్ళిపెట్టి చూస్తే అన్నాడు. మళ్ళీ మాయమైపోయాడు. ఈ ఒక రకమైన గందరగోళంలో ఉండారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. ఈ కన్ఫ్యూజన్లో ఉండారు. ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అనుకుంటున్నారు. యేసుప్రభు వారు లేచారంట. అవును, లేచారు, మేము కూడా చూసాం. గదులన్నీ తలుపులు వేసున్నా కూడా ఆయన లోపలికి వచ్చాడు. మీకు సమాధానం కలిగాక అన్నాడు, వెళ్ళిపోయాడు. తోమా, నేను నమ్మను అన్నాడు. తర్వాత రోజు వచ్చి చూడాయన్నాడు, నమ్మాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏం చేయాలి మేము? పాత రోజులు అయితే ఆయనతో పాటే బయటకు వెళ్ళి ఆయన ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే మీటింగ్ దగ్గర కూర్చునేవాళ్ళు. ఎవరైనా ఇంటికి వెళ్ళి మరియమ్మ మార్తాల ఇంటికి వెళ్తే అక్కడ కూర్చొని మాట్లాడినేవాళ్ళు. భోజనం టైం అంగా తయారు చేసి ఆయనకు భోజనం పెట్టి ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకు మంచి పడక సిద్ధం చేసి వీళ్ళు బయట కూర్చునేవాళ్ళు. ఈ రొటీన్ లైఫ్లో నుంచి ఒక తేడా వచ్చేసింది. రొటీన్ జీవితంలో నుంచి ఒక తేడా వచ్చింది. ఏంటి తేడా? ఆయన లేచాడు అంటున్నారు. మేమేం చేయాలి? ఆయన లేస్తే ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? సువార్త ప్రచారం చేయాలి. ఎలా చేయాలి సువార్త ప్రచారం? మీకు సమాధానం కలిగాక అన్నాడు. అంతే. మనం ఏం చేయాలి? ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట ఇది. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఏమనుకున్నారంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణ లవల వాళ్ళు. పరిశుద్ధాత్మ పూర్ణ లవల. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచే దేవుడు వాళ్ళ యేసుప్రభు వారు బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళు ఆ సముద్ర తీరాన ఆయన కనిపించాడంట. కనిపించినప్పుడు ఆయన్ని కనిపించినప్పుడు ఏమైంది? కొంతమంది గుర్తుపట్టలేదు. ఆ గుర్తుపట్టకుండా సరే ఏం చేద్దాం మనం, ఇలా అంటే అలా అంటే మనం ఆయన లేచాడంట, మరి స్త్రీలు చెప్పారు అప్పుడప్పుడు కనపడుతున్నాడు అంటే, ఈలోపు 40 రోజులు గ్యాప్ కదా. మొదటి 2-3 రోజులు కనిపించాడు, 5 రోజులు కనిపించాడు, తర్వాత కనపట్టలేదు. మరి తిండికి జరగాలిగా వీళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. మరి తిండికి అంతకుముందే చేపలు వలలు విడిచిపెట్టేసేసి వీళ్ళు యేసుప్రభు వారి శిష్యులుగా మారిపోయారు. ఒక విధంగా ఆ వృత్తి వాళ్ళ. కాబట్టి నేను ముందు కుటుంబ సభ్యులు తినాలి, రొటేషన్ జరగాలి,
అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్యాప్లో అసలు చేపలు పడదారండి. ఇంకో ప్రభువునైతే విస్మరించలేదు, విశ్వాసం అయితే పోలేదు, కానీ వాళ్ళకి ఏం చేయాలో ఒక దిశానిర్దేశం జరగల. మీరేం చేయాలి అని ఒక నాయకుడు వాళ్ళకి చెప్పే పరిస్థితి ఇంకా రాలా. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు మళ్ళీ కుటుంబ పోషణ కోసం కొంత ఒక వ్యాపకాన్ని కల్పించుకోవటం కోసం దిగులు, భయం ఇవన్నీ మిక్స్ అయి ఉండే వాళ్ళల్లో. ఒక రకమైనటువంటి స్టేట్లో ఉండాలి వాళ్ళు. ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మానసిక స్థితి వర్ణించలేము. వాళ్ళ మానసిక స్థితి వర్ణించలేం. అమ్మాయి మార్గంలో వెళ్ళి ఇద్దరు మనుషులకు కనపడ్డాడంట, ఇద్దరు శిష్యులకు కనిపించి, ఇంకొక శిష్యులకు ఇంకో చోట కనిపించాడు, మగ్దలనే మరియ కనిపించాడు, ఇంకొక మరియలకు కనిపించాడు, సలోమికి కనిపించాడు. ఏం చేద్దాం నెక్స్ట్, ఏం చేయాలి మనం ఏం చేయాలి నెక్స్ట్, మా పరిస్థితి ఏంటి అనుకుంటారు. దేవుడు ఏం చేశాడంటే ఒక పాఠాలు చెప్పాలనుకున్నాడు వాళ్ళకి. అందుకే 40 రోజులు స్టే చేశాడు ఆయన. మళ్ళీ వచ్చి సముద్ర తీరాన ఆయన నిలబడంటే గుర్తుపట్టలా. ఆ గుర్తుపట్టకపోవడం ఏంటి అనుకోవచ్చు మనం. మరి ప్రభువుని గుర్తుపట్టాలి కదా. గుర్తుపట్టలేకపోవడం ఏంటంటే దీంట్లో ఆత్మీయ పాఠం మనకేం చెప్పొద్దంటే, మన మానసిక స్థితి గందరగోళంగా ఉన్నప్పుడు మనం దేవుడిని ప్రత్యక్షత గమనించలేము. దేవుడు మనతో మాట్లాడలేడు. శిష్యుల మనసు బాగాలేదు, మగ్దలేని మరియ మనసు బాగాల. అందుకే ఆయన చూసి నా ప్రభువుని చూసావా నువ్వు అంటుంది. తోటమాలి అనుకుందంట కదా, తోటమాలి అనుకుందంట. గుర్తుందా? ఈస్టర్లో చెప్పుకున్నాం మనం. యేసు ప్రభు వారిని చూసి తోటమాలి అనుకుందంట. మనసు గలిబిలిగా ఉన్నప్పుడు దేవుడి ప్రత్యక్షత మనకు తెలియదు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో పోట్లాడుకొని హోరాహోరీగా గిన్నెలు ఇచ్చిరేసుకొని పోట్లాడుకొని బంధువులతో కొట్లాడుకొని మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇక్కడ బైబిల్ పట్టుకొని కూర్చుంటే దేవుడి ప్రత్యక్షత కనపడదు మనకి. మనసు గలిబిలిగా ఉన్నప్పుడు దేవుడి ప్రత్యక్షత రాదు మనకి. ఒకరికి వచ్చి కూర్చుంటాం ఆకారంగా, ఒకరికి ముసుగేసుకొని కూర్చుంటాం. మగవాళ్ళు అయితే మోకాళ్ళ మీద కూర్చుంటారు, అంతవరకే బైబిల్ తెరుస్తాం. కానీ మనసు గలిబిలిగా ఉంటే దేవుడు మనతో మాట్లాడలేడు. శిష్యులకి గుర్తుపట్టలేకపోవటం ఏంటి? ఆయన అద్దరైన సముద్ర తీరం ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుంటుంది కదా, బీచ్లు అంత బాగుంటాయి కదా. ఇసుక తెన్నెలు ఆయన నిలబడ్డాడు, గుర్తుపట్ల. పిల్లల మీద తినడానికి ఏమైనా ఉందా అంటే అప్పటికే గుర్తుపట్ల. ఏం లేదన్నారు. వాళ్ళ ఏంటి అన్నారు, అప్పుడు గుర్తుపట్ల. కొద్దిసేపటికి ఎవరు గుర్తుపట్టగలిగారంటే యేసు ప్రభు వారికి అత్యంత సన్నిహితుడు ఎవరు? యోహాన్ గారు. ఈ సువార్త రాసిన యోహాన్ గారు. హల్లెలూయా. యేసు ప్రభు వారి రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారి ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి బాడీ లాంగ్వేజ్ అంతా తెలిసిన ఆయన యోహాన్ గారు. ఈ శిష్యులందరిలో చిన్న వయసు కలిగిన వాడు, అతనికి అబ్జర్వేషన్ ఉంది, జ్ఞానం కలిగిన వాడు. చివరికి శిలువ మరణం దగ్గర కూడా ఆయన కాళ్ళ దగ్గరే ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని, మా అమ్మని చూసుకో నువ్వు అని అప్పచెప్పాడు. యేసు ప్రభు వారి ప్రతి కదలిక, ఆయన మాట తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన అడుగుల సవ్వడి, మనుషులు నడిచే నడకను బట్టి గుర్తుపట్టవచ్చు. కొంతమంది మనుషుల్ని కదా గుర్తుపడతాం కదా. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే అడుగుల చప్పుల్ని బట్టి ఎవరు వస్తున్నారో చెప్పగలిగే శక్తి ఉంటుంది మనకి కూడా. అబ్జర్వ్ చేయం, కాకపోతే బడబడబడ నడుచుకుంటూ వచ్చే వాళ్ళని చూసి ఎవరు వస్తున్నారో చెప్పేయచ్చు మనం. ఒక బాడీ లాంగ్వేజ్, ఒక తలుపులు వేసే విధానం. కొంతమంది బీరువాళ్ళు తీయటం ఎలా చేస్తారు, కొంతమంది మంచిగా బీరువాళ్ళు చేస్తారు. కొంతమంది కిటికీ తలుపులు ఎలా వేస్తారు, ఇంటి తలుపు పెట్టేస్తారు, పెడాలి మని వేస్తారు. కొంతమంది మెల్లిగా వేస్తారు. వేసే దాన్ని బట్టి గుర్తుపడతాం మనం ఎవడు వచ్చాడో ఇంటికని. మా పెద్దోడు వచ్చినట్టునంటే వాడు తలుపు లాగేది వాడే అంత గట్టిగా. బీరువాళ్ళు తీసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. ఒక మనిషి స్థితిగతుల్ని వాళ్ళ ప్రవర్తనను బట్టి అబ్జర్వ్ చేస్తాం మనం. యేసు ప్రభు వారి ప్రతి కదలిక గుర్తుపట్టింది ఎవరు? యోహాన్ గారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. ప్రతి మాటను అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. యోహాను సువార్త, ఆయన రాసిన సువార్త మనకేం చెప్పుద్దంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని యోహాను సువార్త ప్రచురం చేస్తుంది. ఇంక ఏ సువార్త అంత డీప్గా చేయదు. వేరు విషయాలు ఫోకస్ చేశారు మిగతా సువార్థికులు. కానీ యోహాను గారు ఏం ఫోకస్ చేశాడంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని యోహాను సువార్తలోనే కనపడుతుంది మనకి. ఆయన శక్తిని గ్రహించింది యోహాన్ గారు. ఆయన ప్రభువు సుమి అన్నాడంట కదా. చదువుదామా ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయంలో. చాలు. కాబట్టి
ఫస్ట్ గుర్తుపట్టింది ఎవరంటే యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన గురించి ఆయనే రాసుకున్నాడు యోహాను గారి. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన మనసు గలిబిలిగా ఉంటే ఆయన గుర్తుపట్టలేము. పేతురు గారి మనసు చాలా గలిబిలిగా ఉంది. నేను 3 సార్లు ఆయన ఎరగనని బొంకాను, ఒక చిన్నపిల్ల దగ్గర తప్పు చేశాను, నేను ఆయన చెప్పినట్టే జరిగింది, ఇదిగో స్త్రీలు వచ్చి నాకు చెప్పారు, నాకే కనపడవచ్చు కదా, ఆయన నన్ను బాగా లైక్ చేశాడు కదా, నాకే కనపడవచ్చు కదా, ఆడవాళ్ళకి కనిపించి చెప్పాడేంటి, నాకు కనపడవచ్చు కదా అని పేతురు గారు అనుకున్నాడేమో, ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉన్నాడేమో. అసలు ఆయన ఉన్నాడా, పరలోకానికి ఎక్కిపోయాడా అది తెలియదు. ఆయన ఎవరింట్లో ఉన్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంక రాడేమో ఏంటి, ఒక ముగింపు, ఒక అందమైన ముగింపు లేదేంటి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, దేనికైనా ఒక మంచి ముగింపు ఉండాలి కదా. ఏ మనిషి జీవితానికైనా, ఒక కథకైనా ఒక మంచి ముగింపు ఉండాలి. దీని ముగింపు ఏంటి? ఈ శిష్యులందరూ ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇవన్నీ తీర్చడం కోసమే ఆయన 40 రోజుల పాటు ఆయన ఒక్కొక్క పాఠం వాళ్ళని తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాడు. ఆయన ప్రభువు సుమి అనగానే పేతురు గారికి అప్పుడు సరైన వస్త్రధారణ లేదు. చేపలు పడతామని నిరాశలో ఉన్నాడు. ఏదో చేపలు పట్టుకుందాం, సరిగ్గా బట్టలు కూడా వేసుకోవాలి అంటే వెంటనే సముద్రంలో దూకేసాడంట పేతురు. ఎప్పుడైతే ప్రభువు ముందు సిగ్గుపడతాను, నేను ఇలా ఉన్నాను ఏంటి అనుకున్నాను. కాబట్టి ఆయన ప్రత్యక్షతలు మనకు తెలియాలంటే ఆ తర్వాత వాళ్ళు ఒక దిశానిర్దేశం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు 153 చేపలు పడ్డాయంట అక్కడ కదా. మరి ఎందుకని ఆ అంకె రాయబడిందో తెలుసా మనకి? చేపల్లో తీసుకుని అని చెప్పగా యోహాను సువార్త 21వ అధ్యాయం 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే చేపలు పడ్డాయి అనుకుంటామే చాలాసార్లు, లెక్కించబడ్డాయి. ఇక్కడ ఎన్ని చేపలు? 153 చేపలు, గొప్ప చేపలు పడ్డాయి. బైబిల్ పండితులు దానికి ఏం భాష్యం చెప్తారంటే ఇవి 153 దేశాలని చెప్తారు. 153 జాతులు, అన్ని రకాల మనుషులు, అన్ని రకాల జాతుల్ని ఈ శిష్యులు పట్టి లాక్కొస్తారు అనే ఒక గొప్ప భావం ఇందులో ఉందంట. హల్లెలూయా, గొప్ప భావం. ఆ రోజు సరైన వస్త్రధారణ లేని పేతురు గారు సముద్రంలో దూకి మళ్ళీ సరిగ్గా ఆయన సరి చేసుకొని బయటకు వచ్చేసాడు. మిగతా శిష్యులు అందరూ ఆయన చుట్టూ చేరారు. వల లాగండి, అంతకుముందు ఏం పడలేదుగా. దేవుడి శక్తి లేకుండా ఆ శిష్యులు అంత ట్రై చేసినా పడలా. కానీ ప్రభువా ఇటు పక్క ఏంటి అని చెప్పి పట్టిన తర్వాత 153 గొప్ప చేపలు పడ్డాయంట. భవిష్యత్తులో ఆయన పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత ఈ 12 మంది శిష్యులు చేసే సువార్త ప్రచారం వల్ల 153 రకాల జాతులు, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు తెలియని దేశాలు చాలా ఉన్నాయి, అన్ని పేర్లు కూడా చెప్పలేం. ఇన్ని రకాల జాతులు, దేశాల ప్రజలు ఆ వలలో చిక్కుకుంటారనే భవిష్యత్తు చెప్పడం కోసం 153 కూడా గొప్ప చేపలు పడ్డాయి. ఆ మాట ఎంత అక్షర సత్యమో కదా. ఈ రోజుకి ఎన్ని దేశాలు క్రైస్తవ్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చారిటీ సంస్థలు నడుస్తున్నాయి, అంత సువార్త ప్రచారం జరుగుతాం, ఎన్ని బైబిళ్ళు పంచిపెట్టబడతా ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రత్యక్షతలు వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ తీసుకుంటూ వచ్చారంట. వాళ్ళకి అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆ తర్వాత వాళ్ళకి చూడండి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. ఆయన శ్రమ 3 నుంచి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 3 నుంచి, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు, దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు అనెను. ఇక్కడ తేల్చేశాడు ఆయన. మీరు కొంచెం కాలం ఆగండి, యెరూషలేము నుండి వెళ్ళబాకండి. ఇదంతా యెరూషలేము పట్టణంలో జరుగుతూ ఉంది.
యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత అదే పట్టణంలో శిష్యులు ఉన్నారు, చెదరగొట్టబడ్డారు. మీరు యెరూషలేము పట్టణం నుంచి వెళ్ళబాకండి అని చక్కగా లూకా గారు ఏం రాశాడు అపోస్తల కార్యంలో, మీరు వాళ్ళని కలుసుకొని ఒక ఆజ్ఞాపించాడంట, సజీవుడిగా నన్ను ముందు నమ్మారా మీరు? అని నమ్మాం. చేపల పట్టే దగ్గర ఇందాక ప్రభు సుమి అనగానే ఆయన మాట్లాడాడు, వాళ్ళతో ఆగపడ్డాడు, చాలా మాట్లాడుకున్నారు వాళ్ళు. తర్వాత ఏం ఆజ్ఞాపించాడంటే లూకా గారు ఏం రాస్తాడు అపోస్తల కార్యంలో, ఈ జాగ్రత్త, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. మీరు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు మీకు ఒక దిశానిర్దేశం జరుగుద్ది. అప్పుడు మీరు ఏం చేయాలన్నది మీకు అప్పుడు తెలియజేయబడుద్ది. కాబట్టి మీరు కనిపెట్టండి. కాబట్టి ఈ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు యేసు ప్రభువు వారు కనిపెట్టడం. ఆ తర్వాత మనందరికీ తెలుసు, శిష్యులందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ శక్తి దిగింది, వాళ్ళు భాషలతో మాట్లాడారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణులు అయ్యారు. ఆ తర్వాత యేసు ప్రభువు వారు కూడా వాళ్ళకి ఏం చెప్పాడు, దిగులు పడబాకండి, మీకోసం నేను ఒక ఆదరణకర్తని మీకు పంపిస్తానని చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఒక మంచి ముగింపు ఇచ్చాడు ఆయన. ఇవన్నీ జరిగిన తర్వాత, కనిపెట్టిన తర్వాత, అప్పుడు ఆయన్ని ఒలీవల కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత దేవదూత ప్రత్యక్షమై అలానే చూస్తున్నారు వాళ్ళు. ఒక సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు ట్రైన్ వెళ్ళిపోయినా కూడా మనం అలానే చూస్తూ ఉంటారు కదా, మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ట్రైన్ ఎక్కి వెళ్తే ఏమైనా పేడ పోయింది అనుకుంటారా? ఏమనుకుంటారు? ప్లాట్ఫారం మీద ఉండి వాళ్ళు పోయిన దాకా అలానే చూస్తూ ఉంటారు. అట్లానే అంటే వాళ్ళు కూడా టాటా చెప్తానే ఉంటారు. ఆ ట్రైన్ మలుపు తిరిగి ప్లాట్ఫారం నుంచి వెళ్ళిపోతుంది కదా. విమానాశ్రయానికి వెళ్ళిన వాళ్ళు ఆ విమానం గాలిలోకి ఎగిరిన దాకా ఇలానే చూస్తుంటారు. మా పిల్లలు అందులో ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా బిడ్డలు అందులో ఉంటారు అని కాదు, కంటికి సేపు చూస్తూ ఉంటారు. అలానే యేసు ప్రభు వారు వీళ్ళకి ఆ మాట చెప్పి ఒకేసారి ఆకాశంలోకి ఆరోహణం అయిపోతుంటే ఒక మేఘం అడ్డం వచ్చేసిందంట. వీళ్ళు అలా నోరు తెలుసుకుని శిష్యులు అలా చూస్తూ ఉన్నారు, ఒక దిగులుతో, భయంతో, ఒక పరిశుద్ధాత్మ శక్తితో, రకరకాల భావాలు అలా చూస్తూ ఉంటే దేవదూత వచ్చేసి, దేవదూత ఏం చెప్పాడంటే, ఎందుకు మీరు అలా చూస్తున్నారు, భయపడబాకండి, ఎలాగైతే మీతో మాట్లాడి వెళ్ళిపోయిన యేసు ప్రభు వారు ఎలా వెళ్ళిపోయాడో అలానే ఆయన మళ్ళీ దిగి వస్తాడు, మీరు కనిపెట్టుకొని ఉండండి. అదే రెండవ రాకడ కోసం క్రైస్తవులు అందరూ వెయిట్ చేసేది ఆ వాగ్దానం కోసమే, దాని నెరవేర్పు కోసమే. మనం కూడా ఇలా ప్రార్థనలు చేసుకుంటున్నాం, తిండి తిప్పలు లేకుండా ఉపవాస కూడికలను పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటా, మళ్ళీ ఆదివారం కూర్చొని మళ్ళీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం మనకి, నేను మళ్ళీ వస్తాను, మీరు ఆత్మపూర్ణులై ఉండండి, మీరు దారి తప్పుకోకుండా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒకవేళ ఆయన రాకముందే మనం చనిపోయామనుకోండి, మనల్ని ఆయన నిత్య జీవంలోకి తీసుకెళ్ళిపోతాడు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకుంటాడు. ఆ గొప్ప నిరీక్షణ కోసమే ఈ యొక్క పాఠాలు ఆయన నేర్పించాడు మనకి. కాబట్టి మళ్ళీ ఆయనకు రాక కోసమే మనందరం వెయిట్ చేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే రెండవ రాకడ అని చెప్తారు. కాబట్టి పేతురు గారికి కూడా యేసు ప్రభువు చాలా చక్కగా కొన్ని మంచి మంచి మాటలు చెప్పారు. ఆయన యేసు ప్రభు ఇందాక 21వ అధ్యాయం మళ్ళీ ఇంటికి వెళ్ళాక చదవండి, యోహాను సువార్త ఇంటికి వెళ్ళాక 21వ అధ్యాయం చదవండి. పేతురు గారితో భోజనం అయిన తర్వాత ఆయన అంత మంచి మనసు అంటే, ఏదో భోజనం లేకుండా ఆకలిగా ఉంటే 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు ఏం చెప్పారు శిష్యులు, ఏమండి వాళ్ళు మీకు తిండి తిప్పలు లేకుండా కూర్చోన్నారు, బోధ కూడా మరి వాళ్ళ ఇంటికి పంపించేస్తే వండుకుంటారు, పొద్దుగు కిందంటే కొట్లు కూడా మూసేస్తారంటే మీరే ఆయనకి ఆహారం పెట్టండి వాళ్ళందరికీ అన్నాడు. ఆయన మేము ఎక్కడి నుంచి పెట్టామండి అన్నాడు. ఆయన ఆకలిని కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమైనా ఉండయా చూడండి, మీలో వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అంటే పట్టుకొచ్చారు, 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి వాళ్ళకి, వాటిని ఆశీర్వదించి పెట్టాడు. అంటే దేవుడు ప్రార్థనతో కడుపు నింపుకోమని చెప్పడం, ఉపవాసాలతో చిక్కి శల్యం అయిపోమని చెప్పడం. ఆయన మన భౌతిక అవసరాలు కూడా తీర్చే దేవుడు. చక్కగా భోజనం పెట్టిన తర్వాత 5,000 మందికి వాళ్ళు వెళ్ళిపోయారు. తిండి తిప్పలు మానుకోమనో మనకు భోజనం ఇవ్వడనో దాని అర్థం కాదు.
ఇక్కడ కూడా ఏమైందంటే ఇందాక తిబెరయ సముద్ర తీరాన బయటికి వాళ్ళు వచ్చేసరికి మాట్లాడి సముద్ర పట్టుకు వచ్చేసరికి చేపలు ఫ్రై చేసి ఉన్నాయంట కదా, నిప్పుల మీద చేపలు కనిపిస్తాయి. వాళ్ళందరూ భోజనం చేస్తారు, పిల్లలందరూ భోజనం చేయడానికి భోజనం చేస్తారు. అందరూ భోజనం అయిపోయిన తర్వాత పేతురు గారిని పిలిచాడు. పేతురు గారిని పిలిచి, పేతురు ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను తొందరగానే ముగిస్తాను, టైం అయిపోతుంది. 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. భోజనం అయిపోయింది, అంత ప్రశాంతం కూర్చొని మాట్లాడుకుంటున్నాను. కాబట్టి దేవుడు భౌతిక అవసరాలు తీర్చడం అనుకోబాడు. పేతురు గారు ఆకలి మీద నుండి ఇంకొంచెం తప్పుడు సమాధానాలు చెప్తాడేమో, ముందు ఆకలి కూడా తీరుస్తాడు ఆయన. మన ఆకలి తీర్చని దేవుడేం కాదు, మన భౌతిక అవసరాలు కూడా ఆయన తీరుస్తారు. మన గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోవచ్చు ఆయన, కానీ మన భౌతిక అవసరాలు తీరుస్తాడు ఆయన. ఆయన చేపలు తిన్న తర్వాత పేతురు గారితో మాట్లాడతాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ రెండోసారి అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను అంటాడు. మూడోసారి కూడా అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు బాగా ఫీల్ అయిపోతాడు. వ్యసన పడేను అని ఉంటుంది అక్కడ, బాగా ఇబ్బంది పడతాడు. ఎందుకు నన్ను ఎన్నిసార్లు ప్రభువారు అడుగుతున్నారు అని. పేతురు గారు ఎన్నిసార్లు నేను అరగనని బొంకాడు? 3 సార్లు బొంకాడు. అదే 3 సార్లు ప్రభు ఏమంటాడంటే ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా. అయితే నా గొర్రెల కాయని అంటే ఎందుకన్నిసార్లు యేసుప్రభు వారు పేతురు గారిని ట్రైనింగ్ ఇచ్చారంటే ఇదే దిశానిర్దేశం అంటే ఇదే. నా గొర్రెలను ఖాయమంటాడు. నువ్వు జాగ్రత్తగా సువార్త ప్రకటించు, నువ్వు ఇష్టం లేని చోటకి నీ ఫ్యూచర్లో నేను మనుషులు తీసుకెళ్ళిపోతారని పేతురు గారి చావును కూడా అక్కడ చెప్తాడు ఆయన. పేతురు గారి చావును కూడా చెప్తాడు, నువ్వు ఎలా చనిపోతావు అనే విషయం కూడా చెప్తాడు. అంటే ఒక దిశానిర్దేశం చేయటం. సమాధిలో యేసుప్రభు లేవగానే విజయగీతములు పాడలే అని పాటలు పాడకుండా ఆయన పైకి వెళ్ళిపోతే ఏం తెలిసేది కాదు. శిష్యుడికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏం చేద్దాం మనం ఏం చేద్దాం అనుకునేవాడు. దేవుడి ఉద్దేశం అది కాదు. 40 రోజులు ఓపికగా అందరి మధ్య తిరిగి అందరినీ ట్రైనింగ్ ఇచ్చుకొని ఒక పద్ధతి అద్భుతమైన ముగింపించాడు ఆయన. హల్లెలూయా. ఒలీవల కొండ మీద తీసుకెళ్లే లోపు, ఆరోహణం అయిపోయే లోపు అద్భుతమైన ముగింపించాడు. ఇలా 40 రోజుల పాటు అన్ని విషయాలు చెప్పి అప్పుడు ఆయన చక్కగా పరలోకానికి వెళ్ళి. కాబట్టే ఆయనకు అంత సహనం ఉంది, కాబట్టే వాక్యం ఈ రోజుకి సజీవంగా ఉంది. దేవుడి ప్రణాళికలు అలా ఉంటాయి. మన జీవితంలో కూడా హరిబరిగా అన్నీ తీరిపోవాలనుకోవద్దు. మన జీవితంలో కూడా అప్పటికప్పుడే అన్నీ తీరిపోవాలనుకోవద్దు. ఒక ప్లాన్ ఉంటుంది. మన జీవితాల పట్ల కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తాడు ఆయన, అంతే. మనం తొందరపడటం వల్ల ఉపయోగం లేదు. మనకు ప్లాన్ ప్రకారం చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండండి. వాగ్దానం మేరకు మీరు అలా ఉండండి. నిరీక్షణ దాటి వెళ్ళిపోబాకండి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. వాళ్ళందరూ ఆత్మపూర్ణులు అయ్యారు. తర్వాత స్వార్థ ప్రచారానికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా యోహాను గారు చివరిలో ఒక మాట అంటాడు. చివరిగా ఏమంటాడంటే ఆయన చాలా పనులు చేశాడు, ఇవే కాదు. యోహాను గారు బాగా దగ్గరుండి చూశాడు కదా అన్నీ. అసలు నేను కనుక ఆయన చేసిన పనులని రాయాలంటే కాగితాలు సరిపోవంటాడు. ఈ లోకంలో ఉన్న సముద్రం అంతా ఇంకుగా మారిన, చెట్లు కొమ్మలన్నీ పెన్స్గా మారిన, పెన్సిల్గా మారిన, ఆకాశం అంతా పేపర్ అయినా ఆయన రాసిన పనులు చేయడానికి సరిపోదు అంటాడు యోహాను గారు. కొన్ని బైబిల్లో రాయబడ్డాయి, ఇంకా చాలా పనులు చేశారు. అన్ని కాదు, కొన్ని మాత్రం బైబిల్లో ఆయన స్పష్టంగా యోహాను గారే స్వయంగా ఆ మాట అంటాడు. ఇవన్నీ రాయాలంటే పుస్తకాలు పట్టమంటాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నిరాశపడొద్దు. 40 రోజుల గ్యాప్లో పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజుల గ్యాప్లో మేము ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో శిష్యులు అన్నట్లుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రభు నా జీవితం పట్ల మీ నెరవేర్పు ఏంటి అని అడగాలి ఆయన. రోజు అదే మాట అడగండి, తప్పులేదు. పెద్ద ప్రార్థనలు చేసి మంచి భాషతో ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు మాట వింటాడు అనుకోబాకండి. తెలుగులోనే మంచి భాష మాట్లాడాలి కావాలి, లేకపోతే నా మాట వినగాలని అనుకోబాకండి. ఆత్మలో మూలుగుతా ప్రార్థన చేయండి. మీ మనసులో అనుకున్న అయినా ఆయనకు తెలుసు. నా జీవితం పట్ల నేను నెరవేర్పు ఏంటది. కాబట్టి మనసు కుమ్మరించుకోవాలి ఆయన ముందు. ఒకళ్ళ కోసం ప్రార్థన చేయడం కాదు. నా ప్రార్థన ఇంకొకళ్ళు వింటున్నారని గొప్ప కోసం ప్రార్థన చేయడం కాదు. ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకోవాలి. నేనేంటో నీకు తెలుసు, నీ ముందు నేను డ్యాన్స్ చేయలేను అని అనుకోవాలి. ఆయన ముందు ఒప్పుకోవాలన్నీ.
నీ ముందు డ్యాన్స్ చేస్తే కుదరదు. నేను నా జీవితం మొత్తం తెలుసు నీకు, కాబట్టి నన్ను క్షమించు. నా జీవితం పట్ల నువ్వేం చేయదలుచుకున్నావో చెయ్యి, నా లోపాలు సవరించు అనే ప్రార్థన చేయాలి. ఆయన కాళ్ళు పట్టుకునేవాళ్ళమే. కానీ మనం ఎప్పుడైనా సరే ఆ స్థితిలో నుంచి ఉంటే దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొద్దు, మనం గందరగోళ స్థితిలో ఉండొద్దు. మనకి మీరు ఓపిక కనిపెట్టి ఉండి మీకు వాగ్దానం నెరవేరేలాగా మీ మీదకి చక్కగా శక్తి వస్తుంది. ఒక ఆదరణకర్తను పంపించాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాల పట్ల అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు మనకి పునరుద్ధాన సందేశాన్ని ఇస్తున్నారు. ఆ సందేశం మనలో పనిచేయాలి. ఆ పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించాలి. ముసలాం కరెంట్ వేయించుకున్నా కూడా క్యాండిల్స్ వెలిగించి తర్వాత లైట్లు ఆపేసినట్టు ఉండకూడదు. మన జీవితాలు పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలగాలి. అటువంటి శక్తిని దేవుడు మనందరికి కూడా దయచేయను గాక.